మీరైతే కరెక్ట్గా చెప్పారు. అవన్నీ వాస్తవాలు అయితే మాత్రం సంచలనాత్మకమైనటువంటి, దాంట్లో అనుమానమే లేదు. కానీ అవాస్తవాలు మనకు తెలిసి చెప్పకూడదు అన్నదే ఉద్దేశం తప్ప మీరు మాట్లాడటానికి నాకేమీ ఇబ్బంది కాదు విజయబాబు గారు. ఇక పీపీపీలో ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణం చేస్తారట. అదే 6 నెలల్లో ల్యాండ్ పూలింగ్ పూర్తి చేస్తామంటున్నారు. అమరావతి రాజధానికి వెళ్ళాలంటే సమస్య వస్తోందని చెప్పి, అతిపెద్ద సమస్యగా మారుతోందని చెప్పి తెనాలి శ్రావణ్ కుమార్ గారు వర్షాకాలంలో ఈ కొండవీటి వాగు సమస్య గురించి ఆయన ప్రస్తావించారు. అసలు కాంగ్రెస్తో ఆట, ఆంధ్రాబాబు పాట, అధిష్టానం ఎదుట రేవంత్ తీరును ఎండగట్టిన కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర వీళ్ళందరూ వెళ్ళారు. నిధులు ఇవ్వకపోతే నిలదీస్తామంటూ కేటీఆర్ గారు వ్యాఖ్యానించారు. ఈసీ నిద్రపోతున్నదా, కాంగ్రెస్ దౌర్జన్యం చేస్తుంటే ఏం చేస్తోందని, దీనిపై కాంతనపల్లి ఇష్యూ మీద గవర్నర్ జోక్యం చేసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక్కడ కూడా చెంగిచెర్లలో బాలికపై గ్యాంగ్ రేపట్ట. ఇదేం దరిద్రం, ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగినవి చూసాం. ఇప్పుడు ఎన్నాళ్ళు ఉచిత పంపకాలు అన్నీ ఫ్రీగా ఇస్తుంటే ప్రజలెందుకు పనిచేయాలి, రాష్ట్రాలు రెవెన్యూ లోట్లో ఉంటూ ఎలా అమలు చేస్తున్నాయని సుప్రీంకోర్టు వారు అన్నారు. ఇదేదో ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలు ఇచ్చినప్పుడు చెప్పుంటే బాగుండేది కదా. ఇక త్రిశంకు స్వర్గంలో ఉన్నత విద్య, ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థుల ఎక్కట్లంటూ జగన్ గారు మాట్లాడారు. ఫార్మసీ విద్యార్థులపై పచ్చమూకల లైంగిక వేధింపులు, గంజాయి మత్తులో అర్ధరాత్రి తలుపులు తడుపుతున్న కామాంధులు అంటూ బొబ్బిల దగ్గర జరిగిందటండి. ఇక శ్రీనివాస్ ఉత్తరాంధ్ర అన్నాయన ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలో పోలింగ్ రోజులో పోలైన ఓట్ల కంటే కౌంటింగ్ రోజుకి 49 లక్షల ఓట్లు అదనంగా ఎలా వచ్చాయో చెప్పమంటూ ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితిని కూడా ఆయన వివరించారు. ఆంధ్ర అంకెలతో మోసం, ప్రతి అడుగులో పతనం, ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్న చంద్రబాబు మూడో బడ్జెట్ అంటూ జగన్ గారు నిన్న గట్టిగా సీరియస్గా మాట్లాడారు. సూపర్ 6 అటర్ ఫ్లాప్ అంటమే కాకుండా హ్యాబిచువల్ అఫెండర్ అన్న పదాన్ని కూడా చంద్రబాబు గారిని ఉద్దేశించి మాట్లాడారు. బాబుదే కల్తీ పాపం, ఇవిగో ఆధారాలు, నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అవ్వడం, వాటినే తిరిగి వినియోగించడం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే, అయినా వైసీపీపై బురద చల్లడం ఏమిటంటూ సాక్ష్యాధారాలతో సహా సీఎం చంద్రబాబు కల్తీ నెయ్యి నాటకాన్ని ఉతికి ఆరేసిన మాజీ సీఎం జగన్. మండలిలో హెరిటేజ్ మంటలు, హెరిటేజ్ ఇందాపూర్ పై ప్రశ్నిస్తే ఉలికెందుకని ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ.